హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపేశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్ మనం యావరేజ్ టాపిక్ నుండి నెక్స్ట్ 51 క్వశ్చన్ నుండి డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఇచ్చినటువంటి స్టోరీ ఏంటి అంటే ద యావరేజ్ ఆఫ్ 4 numbers is 67.5%. If 2 numbers 108 and 23 are removed from each and the difference between remaining 2 numbers is 31, then find the largest number అంటున్నాడు. సో 4 సంఖ్యల సగటు 67.5, అందులో రెండు సంఖ్యలు సో 108 108 మరియు సో 23లను తీసివేసాను. మిగిలిన రెండు సంఖ్యల మధ్య భేదం 31, అందులో గరిష్ట విలువ ఎంత? సో 4 సంఖ్యల సగటు అన్నాడు కదా. సో యావరేజ్ ఆఫ్ 4 numbers ఇచ్చిండు అని అంటే 4 numbers యావరేజ్ ఇచ్చిండు అని అంటే యావరేజ్ ఎంత ఇచ్చిండు చెప్పండి ఇక్కడ 67.5. మరి టోటల్ రావాలంటే ఏం చేస్తారు మీరు? సో టోటల్ రావాలంటే అప్పుడు మనం ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ను సో యావరేజ్ తోటి మల్టిప్లై చేస్తే నాకు టోటల్ వస్తుంది. అందులో నుండి ఈ 2 numbers నేను రిమూవ్ చేస్తే నాకు రిమైనింగ్ 2 numbers వస్తుంది. అందులో నాకు హైయెస్ట్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు సో 4 5 20, అలాగే 4 7 28, ఇక్కడ 28 + 2 30, అలాగే 4 6 24 + 3 ఎంత అంటే 27. సో అక్కడ మనం 0 కట్ అవుతుంది, అంటే పాయింట్ కి ఇక్కడ తీసుకుంటే 0 కట్ అయిపోతుంది. 270, అందులో 108 అనేది ఒకటి, 23 అనేది సో ఒకటి మనం మైనస్ చేస్తాం. ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు 108 అలాగే 23 అంటే సో ఇక్కడ 131 వస్తుంది. ఎంత వస్తుంది? 131. మరి 131 అనేది మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 70లోకి వెళ్ళి 31 రిమూవ్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత? 39 అవుతుంది. ఎంత అవుతుంది? 39. సో 139 అని తీసుకోవచ్చు. ఈ 139 లో ఏముంటాయి? ఇంకా రెండు నంబర్స్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ మనం 23ని 8 రెండు యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? 131. సో 270లోకి వెళ్ళి 131 అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఎంత రాసుకోవచ్చు అన్నట్టు? సో ఇక్కడ 24 270 నుండి 131 తీసేస్తే 139 అవుతుంది. మరి మిగిలిన రెండు నంబర్ ఒకటి ఏ అనుకోండి, ఒకటి బి అనుకుంటే అప్పుడు మిగిలిన రెండు నంబర్ల టోటల్ ఎంత అంటే 139. మరి 139 మరి అందులో మనం ఏం తీసుకోవచ్చు అంటే మరి అందులో రెండు సంఖ్యల మధ్య భేదం అన్నాడు కాబట్టి సో డిఫరెన్స్ తీసుకుంటే a-b తీసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది? 31 వస్తుంది. 31 వస్తాయి. ఆ రెండింటిని సో మనం 2-3 రకాలుగా చేయొచ్చు, బట్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. బీబీ క్యాన్సిల్ చేస్తే అందులో 2a వస్తే నాకు ఎంత వస్తుంది? 31 అంటే మళ్ళీ 170 వస్తుంది. ఎంత వస్తుంది? 170. 2తో కట్ చేసినాం అనుకోండి 8 నాకు 85 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు లార్జెస్ట్ నంబర్ ఏది అని అంటే మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు 85 వస్తుంది. సో లార్జెస్ట్ నంబర్ 85. ఆప్షన్ 4th one కరెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ యావరేజ్ weight of 30 students is 35 kgs and the average weight of 20 students is 30 kgs. What is the average weight of whole class అంటున్నాడు. సో చూడండి మనం ఇంత ముందు తీసుకున్నాం ఒకటి అంటే సపరేట్ అంటే ఆర్ నంబర్స్ ఎస్ నంబర్స్ r⁴, ఆర్ నంబర్స్ s⁴ అని తీసుకున్నాం కదా. అట్లాంటిది ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు బరువు 35 kgs మరియు 20 మంది విద్యార్థుల సగటు బరువు సో 30 kgs అయితే మొత్తం మంది విద్యార్థుల సగటు బరువు ఎంత? ఇక్కడ సపరేట్ ఉన్నారు. సో ఇక్కడ 30 members అన్నాడు. సో 30 మంది ఇచ్చిండు. 30 మంది యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే సో యావరేజ్ 35 kgs అన్నాడు. అలాగే మళ్ళీ 20 members ఇచ్చిండు కదా. సో 20 మంది ఇచ్చిండు. 20 మంది యావరేజ్ ఎంత అన్నాడు అంటే మనకి ఎంత ఇచ్చిండు ఇక్కడ? సో 30 kgs ఇచ్చిండు. మరి ఇక్కడేమో 30 మంది ఉన్నారు, ఇక్కడేమో 20 members ఉన్నారు. మరి అందరిది అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే 30 × యావరేజ్ 25 kgs అలాగే ప్లస్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే 20 × యావరేజ్ 30 kgs. అంటే ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో అప్పుడు 30 ప్లస్ ఇక్కడ 20 members యావరేజ్ టోటల్ తీసుకోండి. అప్పుడు నాకు ఇక్కడ 30 చూడండి, ఇందులో 30 నేను కామన్ గా తీసుకుంటే సో 30 కామన్ గా తీసుకుంటే ఇక్కడ చూడండి 25 ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అన్నట్టు 20 అన్నట్టు 35 కదా ఇది. సో సారీ ఇక్కడ 35 ప్లస్ 20 ఎంత అంటే సో 55 అవుతారు. ఎంత అవుతారు? 55. బై ఎంత ఉంది? సో 50 ఉంది. 30 + 20 ఎంత అంటే 50. సో 0 కట్ చేస్తే 5 ఎంతలు తీసుకోవచ్చు? 11 3 33 అనేది సో టోటల్ యావరేజ్ అవుతుంది. సో టోటల్ యావరేజ్ అంటే మొత్తం 50 మంది యొక్క యావరేజ్ అవుతుంది. సో ఆప్షన్ ఎంత అంటే సో 33 kgs అనేది ఆప్షన్ అవుతుంది. సో 33 kgs అనేది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. In a class, average weight of 40 boys is 60 kgs and the average weight of 50 girls in the class is 40 kgs. So, if 50% of boys and 40% girls leaves from the class, then the new average weight of the remaining students in the class is అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఒక తరగతిలో
40 మంది బాలుర సగటు బరువు 60 కేజీలు, 50 మంది బాలికల సగటు బరువు 40 కేజీలు, అందులో 50% 50% బాలురు 40% బాలికలు వెళ్లిపోయారు. మరి మిగిలిన వారి సగటు బరువు ఎంత? ఫస్ట్ చూద్దాం. 40 మంది బాలుర సగటు బరువు ఎంత అన్నాడు ఇక్కడ. సో 60 అన్నాడు, రైట్. సో 40 మంది బాలుర సో సగటు బరువు అని తీసుకోవాలి. సో యావరేజ్ ఎంత అని తీసుకోవాలంటే 60 కేజీస్ అని తీసుకోవాలి. ఎంత? 60 కేజీస్ అని తీసుకోవాలి. మరి 50 మంది బాలికల సగటు బరువు ఇచ్చింది ఇక్కడ. సో 50 మంది తీసుకుంటున్నా, 50 మంది యొక్క యావరేజ్ ఎంత అంటే మనం ఎంత తీసుకోవచ్చు ఇక్కడ? 40 కేజీస్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? 40 కేజీస్. మరి 40 మంది 50 మంది 50% బాలురు వెళ్లిపోయారు అన్నాడు. మరి 40% బాలికలు ఏమన్నాడు ఇక్కడ? వెళ్లిపోయారు అన్నాడు. మరి మిగిలిన వారి సగటు ఎంత అంటే మరి 50% బాలురు అంటే వీళ్ళు ఎంత మంది? 40లో 50% తీసుకున్నారంటే 50% అంటే దాని అర్థం ఎంత అన్నట్టు? 1/2. అంటే ఇప్పుడు ఎంత ఉన్నాడు? 20 మంది ఉన్నారు. 20 మంది ఎవరు అన్నట్టు? బాయ్స్. అలాగే నెక్స్ట్ గర్ల్స్ లో 50 మంది, మరి 50 మంది ఉంటే 40% మంది వెళ్లిపోయారు అన్నప్పుడు సో 40% మంది వెళ్లిపోతే అందులో సో 5 4 సో 20 వెళ్లిపోతే 50లో 20 వెళ్లిపోతే 30 అనేది గర్ల్స్ ఉంటారని చెప్పాలి, రైట్. 30 అంటే గర్ల్స్ ఉంటారని చెప్పాలి. మరి ఇక్కడ 40లో సగం పోతే 20 ఉన్నారు, వీళ్ళు సో 20 పోతే 30 ఉన్నారు. మరి వీళ్ళు 20 30 ఉన్నప్పుడు యావరేజ్ అయితే 60 అన్నట్టే కదా. అందుకోసం మనం 20 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 60 ప్లస్ ఇక్కడ 30 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 40 రాసుకొని బై సో 20 ప్లస్ ఎంత అంటే 30 తీసుకోవాలి. 20 ప్లస్ 30 తీసుకోవాలి. ఈ రకంగా అన్నట్టు 60 40 20 30 అన్నట్టు అలా రాసుకుంటే సో ఇక్కడ 2 6 1200 రాసుకోవచ్చు, ప్లస్ 3 4 1200 రాసుకోవచ్చు, ప్లస్ టోటల్ ఎంత అంటే 1200. ఇది టోటల్ ఎంత అంటే 50 అన్నట్టు. ఇప్పుడు కట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 0 0 కట్ చేసుకోవచ్చు. 5 తీసుకుంటే 5 4 తీసుకోవచ్చు. 5 ఎంత అంటే 8 అంటే నాకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే యావరేజ్ 48 కేజీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 48 కేజీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా 40 మెంబర్స్ లో ఇలా తీసేయాలి. 50 యావరేజ్ అన్నప్పుడు మళ్ళీ యావరేజ్ అన్నట్టే తీసుకోవాలి. ఎందుకంటే సో 20 మెంబర్స్ ఇక్కడ 20 మెంబర్స్ వెళ్ళిపోయారు కానీ 20 20 40 యొక్క యావరేజ్ అందరిది 60 కదా, అంటే 20 కూడా 60 కదా, అట్లా వెళ్ళిపోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 4 numbers the average of first 3 numbers is, so ఇక్కడ in a group of 4 numbers the average of first 3 numbers is 40 and the average of last 3 numbers is 35. సో if the first number is 40 then find the fourth number అంటున్నాడు. సో మొత్తం ఎన్ని నంబర్లు ఇచ్చింది చెప్పండి? 4 నంబర్లు ఇచ్చిండు. 4 సంఖ్యల మొదటి 3 సంఖ్యల సగటు 40, చివరి 3 సంఖ్యల సగటు 35. అందులో మొదటి సంఖ్య 40 అయితే 4వ సంఖ్య ఎంత అనేదే కదా క్వశ్చన్. అప్పుడు 4 సంఖ్యలు అన్నాడు కాబట్టి నేను A B C I D అనుకుంటున్నా. మరి A ప్లస్ B ప్లస్ C ప్లస్ ఇక్కడ D తీసుకుంటే 4 సంఖ్యలు అన్నాడు. సో చూడండి 4 సంఖ్యలు అన్నాడు. సో 1 అలాగే 2 అలాగే 3 అలాగే 4 4 సంఖ్యలు అన్నాడు. మొదటి 3 సంఖ్యల సగటు 30, చివరి 3 సంఖ్యల సగటు 35. సో ఇది యావరేజ్ రైట్. సో 30 35 ఉంది. సో 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యలు 30, చివరి 3 సంఖ్యలు 35. మరి ఇక్కడ మొదటి 3 సంఖ్యల సగటు ఇచ్చిండు, చివరి 3 సంఖ్యలు అంటే మొత్తం 4 సంఖ్యలు ABCDలో నేను ABC తీసుకుంటున్నా. ABC తీసుకుంటే 3 ఇంటూ ఎంత రాసుకోవచ్చు? 30. అప్పుడు నాకు టోటల్ ఎంత అవుతుందో చెప్పండి? ఇక్కడ 90 అవుతుంది. 90 అవుతుంది. మళ్ళీ అలాగే నాకు B ప్లస్ C ప్లస్ ఇక్కడ D అని తీసుకుంటే సో లాస్ట్ 3 నంబర్స్ దానిలాగా అప్పుడు తీసుకుంటే సో 3 ఇంటూ 35 తీసుకుంటే నాకు ఎంత వస్తుంది అన్నట్టు ఇక్కడ 3 ఇంటూ 35 సో 105 వస్తుంది. ఎంత? 105. సో ఇందులో చూడండి BC కామన్. అప్పుడు నాకు A కి D కి మధ్యనే కదా డిఫరెన్స్. అప్పుడు A మైనస్ ఇక్కడ D తీసుకుంటే అప్పుడు నాకు A మైనస్ D కదా, అప్పుడు నాకు డిఫరెన్స్ ఎంత అన్నట్టు ఇక్కడ సో 15 అన్నట్టు. నాకు ఏ వాల్యూ ఎంత ఇచ్చింది చెప్పండి? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు అని అంటే 40 ఇచ్చిండు. ఏ వాల్యూ 40 ఇచ్చిండు. మరి నాకు D వాల్యూ ఇక్కడ ఎంత అంటే అటుపోతే సో ఇక్కడ మనం వాటి మైనస్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ఏంటిది అని అంటే సో ఇక్కడ 3 సంఖ్యల సగటు 40, చివరి 3 సంఖ్యల సగటు 35. 40 అన్నాడు ఇక్కడ. సో అందుకోసం సో 40 అన్నాడు కాబట్టి 40 అనేది తీసుకోండి. ఇక్కడ ఎంత అన్నాడు? 40 అన్నాడు. సో యావరేజ్ అనేది 40 అన్నాడు. అప్పుడు 3 ఇంటూ 40 తీసుకుంటే నాకు 120 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 35 తీసుకుంటే నాకు ఇక్కడ ఎంత 105 వస్తుంది. డిఫరెన్స్ 15 అన్నట్టు. సో డిఫరెన్స్ ఎంత? 15. మరి A మైనస్ D క్వశ్చన్ 15 అయినప్పుడు సో D అటు వెళ్ళి 15 అటు తీసుకేస్తే అప్పుడు D అవుతుంది. సో D అయితే ఇక్కడ 40లో 15 పోతే 25 అనేది
నాలుగో నంబర్ అవుతుంది. ఎంత? 25 అనేది నాలుగో నంబర్ అవుతుంది. సో ఈ రకంగా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది కాన్సెప్ట్. ఇప్పుడు 25 అనే ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 అన్నట్టు. లేదు షార్ట్ కట్ లో ఏం చేయొచ్చు అని అంటే, ఇంకా ఇది కూడా షార్ట్ కటే. ఇప్పుడు చూడండి, 4 నంబర్లు ఏబిసిడి 4 నంబర్లు అనుకుంటే ఏబిసి ఫస్ట్ 3 నంబర్స్ టోటల్, సెకండ్ లాస్ట్ 3 నంబర్స్ టోటల్, డిఫరెన్స్ 120 కి 15 కి 105 కి డిఫరెన్స్ 15, ఏ కి డి కి మధ్య డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకోలేదా? సో ఇక్కడ మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, ఏ ప్లస్ బి అలాగే ఏ మైనస్ బి అనుకుంటే బీబీ క్యాన్సిల్ చేస్తే ఇదే కదా, అట్లా అన్నట్టు. సో అలా తీసుకోవాలి. రైట్. మరి షార్ట్ కట్ ఏంటి అని అంటే, సో 3 నంబర్స్ ఇచ్చిండు. 3 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే 40, అలాగే 3 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే సో 35 అన్నట్టు. మరి డిఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 5 ఇంటూ 3 నంబర్స్ కాబట్టి 15 అనేది డిఫరెన్స్ అవుతుంది. 15 అనేది డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ డి ఉన్నాడు, ఇక్కడ ఏబిసి, ఇక్కడ బిసిడి ఉన్నారు. మరి బీసీలతోటి ఏ ఉన్నప్పుడు 40 ఉండే, బీసీలతోటి డి ఉన్నప్పుడు మరి 35 ఉండే. మరి ఏ కంటే డి తక్కువ అని అర్థం. అందుకోసం ఏ వాల్యూకి వెళ్ళి ఆ 15 తీసేస్తే నాకు 25 అనేది డి వాల్యూ 4th నంబర్ అవుతుంది. సో అలా ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ 4th వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అన్నట్టు. In your 4 numbers, so in your 4 numbers, the average of first 3 numbers is 76 and the average of last 3 numbers is 82. If the last number 75, then find the first number అన్నాడు. 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల సగటు 76, చివరి 3 సంఖ్యల సగటు 82 అయితే, చివరి సంఖ్య 75 అయితే మరి ఆ మొదటి సంఖ్య ఎంత? ఇంతకుముందు 4వ సంఖ్య అడిగింది, ఇప్పుడు మొదటి సంఖ్య అడుగుతున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ గా చూడండి. 4 సంఖ్యలు అన్నాడు. 4 సంఖ్యలో సో 3 నంబర్స్ తీసుకున్నా. సేమ్ డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతున్నా. 3 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే మనకి ఎంత ఇచ్చిండు? 76 ఇచ్చిండు. మరి లాస్ట్ 3 నంబర్స్ ఇచ్చిండు. లాస్ట్ 3 నంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే మనకి 82 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 82 ఇచ్చిండు. మరి 3 నంబర్స్ ఈక్వల్ గా ఉంటే మనం ఈ షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు అంటున్నా. అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే 6 ఇంటూ 3 ఎంత అంటే 18. మరి 18 అనేది ఏంటిది అని అంటే డిఫరెన్స్ దేని మధ్యలో అంటే ఏబిసి బిసిడి. అంటే ఇక్కడ బీసీ కామన్ ఉంటే ఏకి డికి మధ్య డిఫరెన్స్ అన్నట్టు. మరి ఏ ఉన్నప్పుడు 76 ఉండే, డి ఉన్నప్పుడు మనకి 82 ఉండే. మరి డి వాల్యూ ఇచ్చిండు, 4వ సంఖ్య వాల్యూ ఇచ్చిండు కాబట్టి అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 75 లోకి వెళ్ళి 18 మైనస్ చేయాలి. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే 57 అనేది ఏ వాల్యూ అవుతుంది? ఏమవుతుంది? 57 అనేది ఏ వాల్యూ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే. మన నెక్స్ట్ క్వశ్చన్. The average of 3 numbers is 1200. If the first number is twice of the second number and the second number is thrice of the third number, what is the sum of first 2 numbers అన్నాడు. సో 3 సంఖ్యల సగటు 1200 ఇచ్చిండు. మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెండింతలు, మరియు రెండో సంఖ్య మూడో సంఖ్యకి ఇక్కడ కామ పెట్టుకోవాలి. సో రెండో సంఖ్య మూడో సంఖ్యకి మూడింతలు. సో మూడింతలు. సో ఇక్కడ 3 రెట్లను తీసుకోండి. 3 రెట్లను తీసుకోవచ్చు. 3 రెట్లు అయితే మొదటి 2 సంఖ్యల మొత్తం ఎంత? అయితే మొదటి 2 ఫస్ట్ 2 నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఏబిసి మొత్తం 3 నంబర్లు ఏబిసి రైట్. అప్పుడు ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ కంపారిజన్ అండ్ సెకండ్ నంబర్ థర్డ్ నంబర్ కంపారిజన్ రైట్. మరి ఫస్ట్ నంబర్ మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెండింతలు. సో ఫస్ట్ నంబర్ ఈస్ ట్వైస్ ఆఫ్ ది సెకండ్ నంబర్. సో ఇది 1 అయితే ఇది ట్వైస్. అలాగే సెకండ్ నంబర్ ఈస్ థ్రైస్ ఆఫ్ ది థర్డ్ నంబర్. అంటే ఇది 1 అయితే ఇది 3 రైట్. అప్పుడు మనం సో 1 కి 3 కి ఎల్సిఎం ఎంత అంటే 3 తీసుకోవచ్చు. అప్పుడు 1 ఇంటూ 3 కాబట్టి 2 3s 6 అలాగే 1 6:3:1 రేషియో వచ్చింది. ఇది A:B:C ల మధ్య రేషియో అన్నట్టు. A:B:C ల మధ్య రేషియో ఎంత? 6:3:1 వచ్చింది. మరి 6:3:1 అనేది మూడింటి మధ్య రేషియో అయితే మరి నాకు అందులో మరి రెండు సంఖ్యల మొత్తం కావడానికి ఫస్ట్ 2 నంబర్ 6 + 3 9 కావడానికి నాకు మొత్తం వాల్యూ తెలిసి ఉండాలి కాబట్టి సో A + B + C 3 నంబర్ల మొత్తం తీసుకోవాలంటే 1200 ఇంటూ 3 తీసుకోవాలి. 1200 ఇంటూ 3 తీసుకుంటే నాకు 3600 వస్తుంది. ఎంత? 3600. మరి ఇక్కడ 6:3:1 టోటల్ పార్ట్స్ ఎంత? 10 పార్ట్స్. 10 పార్ట్స్ కి 3600 అని తీసుకుంటే నాకు ఇక్కడ ఎంత? 6 + 3. సో చూడండి 6 + 3 9 పార్ట్స్ కి ఎంత? ఎందుకు? ఫస్ట్ 2 నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ అన్నాడు. అప్పుడు 9 పార్ట్స్ కి ఎంత అంటే 0 0 కట్ చేసుకోవచ్చు. అప్పుడు 0 9 6 54 మళ్ళా 4 వస్తుంది. 9 3 27 + 4 ఎంత అంటే 5 ఎంత అంటే 32 వస్తుంది. అప్పుడు A + B ల మొత్తం వాల్యూ ఎంత అంటే 3240 అవుతుంది. 3240 ఆప్షన్ సెకండ్ కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The average of 3 numbers is 80. If the second number is thrice of the first number and twice of the third number,
దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ లాస్ట్ 2 నంబర్స్ అంటున్నాడు. 3 సంఖ్యల సగటు 80 అందులో రెండో సంఖ్య మొదటి సంఖ్యకి మూడింతలు, అలాగే మూడో సంఖ్యకి రెండింతలు. మరి అయితే చివరి రెండు సంఖ్యల మొత్తం ఎంత? సేమ్ ఇంతకు ముందులాగా ఇక్కడ ఏమంటున్నాడంటే సో ఏ కమా బి కమా సి 3 నంబర్లు అనుకోండి. మరి 3 నంబర్లు అనుకుంటే ఏబి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏందా బిసి తీసుకోవాలి. రెండో సంఖ్య అనేది మొదటి దానికి మూడింతలు. సెకండ్ నంబర్ ఈస్ థ్రైస్ ఆఫ్ ది ఫస్ట్ నంబర్. ఇది 1 అయితే ఇది 3, రైట్. అలాగే థర్డ్ నెంబర్ అని తీసుకుంటే మనం ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఉంది కదా, దీన్ని అలా కాకుండా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇలా అనుకోండి A:B:C అన్నట్టు అలా. సో సెకండ్ నెంబర్ థర్డ్ వన్ కి ఏమన్నాడు ఇక్కడ 3 రెట్లు అన్నాడు. అప్పుడు దీనికి ఇది 3 రెట్లని తీసుకోవాలి, అంటే చివరి నుండి రావాలి. సో చివరి నుండి ఇలా చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అలా 1 తీసుకోవాలి 3. మరి రెండో నెంబర్ కి మొదటి నెంబర్ రెండింతలు అన్నాడు కాబట్టి 3 2 6 అన్నట్టు. అంటే దీనికి ఇది ఇంటూ 3 చేయండి, దీనికి ఇది ఇంటూ 2 చేయండి, రైట్. అలా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది అన్నట్టు, రైట్. ఇక్కడ కూడా అలా తీసుకోవచ్చు. రెండో సంఖ్య మొదటి సంఖ్యకి మూడింతలు మరియు మూడో సంఖ్యకి రెండింతలు. అంటే మూడో సంఖ్యకి ఏమన్నాడు ఇక్కడ రెండింతలు అన్నాడు. అప్పుడు 3 2 వాల్యూ ఎంత 6. ఎల్సిఎం మెథడ్ వెళ్ళిపోవచ్చు. సో 3 2 6 ఈక్వల్ చేసిన, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈక్వల్ చేసిన. అప్పుడు 3 2 కాబట్టి 1 × 2 2, అలాగే 2 3 కాబట్టి ఇక్కడ 3 తీసుకోవచ్చు. అప్పుడు నాకు వచ్చే రేషియో A:B:C ఎంత అంటే నాకు 2:6:3. మరి నాకు 3 సంఖ్యల మొత్తం కావాలి కాబట్టి A+B+C తీసుకుంటే నాకు ఎంత రావాలి ఇక్కడ A+B+C అంటే 880. సో 880 ఇంటూ ఎంత అంటే 3. దీన్ని మల్టిప్లై చేయడానికి ట్రై చేయకు, అర్థమవుతుందా? అది అలాగే ఉంచు. మరి 2 6 3 అంటే టోటల్ పార్ట్స్ ఎంత 11 పార్ట్స్. సో 2 + 6 8 + 3 11 పార్ట్స్. మరి 11 పార్ట్స్ యొక్క వాల్యూ 8803 అంటారు. సో 880 ఇంటూ 3. మరి 11 పార్ట్స్ కి 3 అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు లాస్ట్ 2 నంబర్స్, చివరి రెండు సంఖ్యల మొత్తం. సో లాస్ట్ 2 నంబర్స్ అంటే మనకి 6 + 3 ఎంత అన్నట్టు 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ కి ఎంత అని తీసుకోండి. మరి 11 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది 8 జా. సో 8 జా కట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 9 ఇంటూ 80 ఇంటూ ఇంకోటి ఎంత సో 3 తీసుకోవచ్చు. అప్పుడు లాస్ట్ 3 నంబర్స్ వస్తాయి. లాస్ట్ 2 నంబర్స్ ఏంటి బీసీ అన్నట్టు. 9 8 72 లేదంటే ఎట్లయినా తీసుకోవచ్చు 720. సో 720 ఇంటూ ఎంత అంటే 3. సో 0 కి 0, 3 2 ఎంత అంటే 6, అలాగే 3 7 వాల్యూ ఎంత అంటే 21. సో లాస్ట్ 2 నంబర్ ఎంత అంటే 2160. సో 2160 ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ క్వశ్చన్, the average of 4 numbers is 24.75. If the first number is twice of the second number is 1/3 of the third number. So 1/3 of the third 1/3 of the ఇక్కడ ఏమన్నాడు, if the first number is twice of the second number, so second and second number is 1/3 of the third number, 1/3 of the third number. So third number అని తీసుకోండి. And third number is 5 times of the fourth number. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ 2 నంబర్స్ అన్నాడు. సో 4 సంఖ్యల సగటు 24.75. అందులో మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు. సో రెట్టింపు. రెండో సంఖ్య మూడో సంఖ్యలో మూడో వంతు. మూడో సంఖ్య నాలుగో సంఖ్యకి 5 రెట్లు. అయితే చివరి రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? క్వశ్చన్. మరి ఇప్పుడు ఏమనుకున్నాం, మొత్తం 4 సంఖ్యలు A, B, C and D. మరి 4 సంఖ్యలు అన్నాడు. సో మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు. సో ఫస్ట్ 2 నంబర్స్, సెకండ్ 2 నంబర్స్, అలాగే థర్డ్ 2 నంబర్స్ తీసుకోవాలి. మరి ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది సెకండ్ నెంబర్, అంటే ఇది 2 అయితే ఇది 1. అండ్ రెండో సంఖ్య మూడో సంఖ్యలో మూడో వంతు అన్నాడు. రెండో సంఖ్య మూడో సంఖ్యలో మూడో వంతు. ఇది మూడో సంఖ్య 1 అనుకుంటే అందులో మూడో వంతు. అప్పుడు మూడో వంతు అంటే మళ్ళీ ఇటు పోతుంది కాబట్టి 1:3 అవుతుంది. మరి మూడో సంఖ్య అనేది చూడండి, నాలుగో దానికి 5 టైమ్స్. థర్డ్ నెంబర్ ఈస్ 5 టైమ్స్ ఆఫ్ ది ఫోర్త్ నెంబర్. సో 5 టైమ్స్ ఆఫ్ ది ఫోర్త్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే, సో చూడండి ఇక్కడ 2:1 తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ 1 ఏం రాసుకోవచ్చు 3 తీసుకోవచ్చు. అలాగే 5 ఎంత అంటే 1 తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఎంత రాసుకుంటారు, ఇక్కడ 5, అలాగే 5, ఇక్కడ 1, అలాగే ఇక్కడ 3, ఇక్కడ ఎంత 1, ఇక్కడ ఎంత 1 రాస్తారు. సో 2 5 ఎంత అమ్మా 10, అలాగే 5, అలాగే 5 3 ఎంత అంటే 15, అలాగే ఎంత అంటే 3. సో 10 5 15 3 అని తీసుకోవాలి. మరి 10 5 15 3 అనేది తీసుకుంటే మరి మొత్తం రావాలి కాబట్టి సో A+B+C+D టోటల్ రావాలి అని అంటే 24.75 ఇంటూ ఎంత అంటే 4. అర్థమవుతుందా? 4 5 20, 4 7 28 + 2 30,
అలాగే 4 4 16 ప్లస్ 3 ఎంత అంటే 19, మళ్ళీ 4 2 8 ప్లస్ 1 ఎంత అంటే 9, అంటే రెండు స్థానాల ముందు పాయింట్ ఉంది కాబట్టి 99. సో అప్పుడు a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అని తీసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది? 99 వస్తుంది. ఎంత వస్తుంది? 99 వస్తుంది. సో 99 తీసుకోవాలి. అప్పుడు 99 తీసుకుంటే ఇవన్నీ సమ్ చేస్తేనే కదా. సో 15 15 3, సో 33 అవుతుంది. సో 33 పార్ట్స్ కి మనం ఎంత తీసుకోవచ్చు చెప్పండి? 99 తీసుకోవచ్చు. మరి 99 తీసుకున్నా, నాకు అందులో ఏమడు చివరి రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? సో ఇక్కడ లాస్ట్ 2 నంబర్స్ మధ్య డిఫరెన్స్ 15 కి సో 3 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే సో 12 పార్ట్స్, అంటే 12 పార్ట్స్ కి ఎంత అని తీసుకోండి. క్లియర్? సో 12 పార్ట్స్ కి ఎంత అంటే 33 ఎన్ని టైమ్స్ అమ్మా? ఇక్కడ 3 టైమ్స్. 12 3 వాల్యూ ఎంత? 36 అనేది తీసుకోవాలి. ఎంత? 36 అనేది తీసుకోవాలి. ఆప్షన్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 20 and the average of first 2 numbers is 15.5 and the average of next 3 numbers is 21 1/3. If the sixth number is less than of seventh number and eighth number మాత్రమే and eighth number, సో ఇక్కడ చూడండి eighth numbers కరెక్టే. సో if the sixth number is less than of seventh and eighth numbers are 4 and 7 respectively. సో వాట్ ఈస్ ద ఎయిత్ నంబర్ అంటున్నాడు. సో చూడండి 8 సంఖ్యల సగటు 20, అందులో మొదటి రెండు సంఖ్యల సగటు 15 అవుతుంది. సో ఇక్కడ 15.5 అన్నట్టు. సో 15.5 అంటే 15.5. అండ్ మరి ఆ తర్వాత 3 సంఖ్యల సగటు 21 1/3. 6వ సంఖ్య వరుసగా 7వ మరియు 8వ సంఖ్యల కంటే 4 7 తక్కువ అయితే 8వ సంఖ్య ఎంత? క్వశ్చన్ ఇంపార్టెంట్. సో చూడండి 8 సంఖ్యలు అన్నాడు, 8 numbers ఇచ్చిండు. 8 numbers యావరేజ్ ఎంత అంటే సో 8 numbers యావరేజ్ ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ? సో 20 అని రాసుకోవచ్చు. 8 numbers యావరేజ్ 20. ఫస్ట్ 2 numbers అన్నాడు కాబట్టి సో చూడండి ఫస్ట్ 2 numbers అంటే యావరేజ్ టోటల్ రావాలి. ఫస్ట్ 2 numbers టోటల్ తీసుకోండి. 15.5 ని ఏం రాస్తారు మీరు చెప్పండి ఇక్కడ? 15.5. అలాగే 21 1/3 ని ఏం రాస్తామంటే సో 15 2 30 31/2 రాస్తాం. అలాగే 21 అంటే 64 ఎంత రాస్తాం? 21 3 63 ప్లస్ 1 64/3 రాస్తాం. అలా మనం ఏం రాసుకోవచ్చు అంటే 31/2 రాసుకోవచ్చు. మరి 2 క్యాన్సిల్ చేస్తే రెండు సంఖ్యల మొత్తం 31. మరి 3 సంఖ్యల మొత్తం ఎంత అంటే ఇది 2 numbers, ఇది 3 numbers. మరి 3 numbers టోటల్ ఎంత అంటే 364 ఎంత అంటే 3 క్యాన్సిల్ చేస్తే నాకు 64 వస్తుంది. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? సో నాకు ఇప్పుడు ఈ 2 numbers ఇక్కడ 3 numbers 5 numbers వచ్చింది. మరి నేను 6వ సంఖ్య అలాగే 7th number అలాగే 8th number తీసుకోవాలి. 6వ సంఖ్య 7వ 8వ సంఖ్య కంటే వరుసగా 4 7 తక్కువ. మరి ఇవి ఎంతనో తెలుసా? తెలియదు కాబట్టి ఇది x అనుకుంటాం. మరి 7వ సంఖ్య కంటే 4 తక్కువ అంటే 7ది దీనికంటే 4 ఎక్కువ అన్నట్టే కదా. అప్పుడు x + 4 అనుకోండి. అలాగే x + ఏమనుకోవచ్చు 7. 8వ కంటే 7 తక్కువ అయితే మరి దానికంటే 7 ఎక్కువ అన్నట్టే కదా. అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 నంబర్లు, ఇది 3, 5 + 6 7 8 అన్ని ఉన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ 31 + 64 + x + 4 + x + 7 by ఎన్ని నంబర్స్? 8 నంబర్స్. లేదంటే డైరెక్ట్ ఇక్కడ అంటే వాల్యూ యావరేజ్ ఎంత? 20. సమ్ బై నంబర్స్ ఇస్తే యావరేజ్ వస్తుంది. అప్పుడు చూడండి 31 ఇక్కడ ఎంత? 64. 95 తీసుకోవచ్చు. 95 తీసుకుంటున్నాం. మరి ఇవి రెండు ఎంత అంటే 95 రైట్. 95 + 11 ఎంత అంటే 100 ఎంత? 6. అప్పుడు x. సో 3x + ఎంత అంటే 106 ఈక్వల్స్ ఎంత అంటే 160 అని తీసుకోవాలి. మరి 3x = 106 లెక్క 160 లెక్క 106 పోతే రిమైనింగ్ 54. 3 ఎంత అంటే 18. అప్పుడు నాకు వచ్చిన x వాల్యూ ఎంత అంటే 18. వాట్ ఈస్ ద 8th number అన్నాడు. వాట్ ఈస్ ద 8th number అంటే ఇదే కదా. అప్పుడు x + ఎంత రాసుకోవచ్చు? 7. x ఎంత? 18 + 7 అంటే నీ వాల్యూ ఎంత? 18 7 అంటే సో 25 అనేది మనం ఎన్నో నంబర్ అని తీసుకోవాలి? 8th number అని తీసుకోవాలి. ఓకే, అప్పుడు 25 అనేది 8th number అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A bag contains 5 boxes. If first box contains 200 rupees and third box contains 25 more than first box amount and second box amount is 20% more than third box. If fourth box contains 350 rupees, which is 70% of the fifth box, then find the average amount of the last 3 box అన్నాడు. సో ఒక సంచిలో 5 బాక్సులు కలవు. మొదటి బాక్స్ లో 200 రూపాయలు కలవు. మూడో బాక్స్ లో రూపాయలు మొదటి దానికి 25% ఎక్కువ మరియు రెండో బాక్స్ లోని రూపాయలు
మూడో దానికి 20% ఎక్కువ, నాలుగో బాక్స్ లో 350 రూపాయలు కలువు, కానీ ఇది ఐదో బాక్స్ లో 70% అవుతుంది. అయితే చివరి 3 బాక్సుల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి అప్పుడు నేనేం చేయాలంటే టోటల్ బాక్సెస్ తీసుకోవాలి. 5 బాక్సెస్ ఉంటాయి, బాగా అర్థం చేసుకోండి. టోటల్ బాక్సెస్ ఎన్ని? 5 బాక్సెస్. మరి 5 లాస్ట్ 3 రావాలంటే ఫస్ట్ 5 బాక్సెస్ అమౌంట్ తెలవాలి. సో టోటల్ 5 బాక్సెస్ తీసుకుంటున్నాం. మరి మొదటి బాక్స్ లో 200 రూపీస్ ఉంటాయి. మరి ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, అలాగే ఇది ఎంత అన్నట్టు ఫిఫ్త్, రైట్. మరి దీనికంటే ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ అన్నాడు? 25%. సో 25% ఎక్కువ. సో ఒకటే లాజిక్ చెప్తాను చూడండి, 25% ఎక్కువ అంటే పర్సెంటేజ్ కి 2 సున్నాలంటే 25 2 50 ఎక్కువ అన్నట్టే కదా. సో 50 ఎక్కువ అన్నట్టు, 50 ఎక్కువ కాబట్టి ఆల్రెడీ 200 + 50 ఎంత అంటే సో ఇది 250 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి దీనికంటే రెండో బాక్స్ 20% ఎక్కువ. సో 20% ఎక్కువ, ప్లస్ అంటే ఎక్కువ. మరి పర్సెంటేజ్ కి మళ్ళీ 2 సున్నాలు కాబట్టి 25 2 50 పెరుగుతుంది, మళ్ళీ 50 పెరుగుతుంది. అంటే 250కి 50 పెరిగితే ఇది 300 అవుతుంది. మరి ఇది క్లోజ్. మరి నాకు నాలుగో బాక్స్ అమౌంట్ 350 అన్నాడు. మరి అది ఐదో దాంట్లో 70% అవుతుంది. మరి ఐదో దాంట్లో ఇది 70% అయినప్పుడు ఇది ఎంత పర్సెంట్ అన్నట్టు? 100%. ఓకే, మరి 70% ఇంటూ ఎంత అవ్వాలి? 5. మరి 100 ఇంటూ ఎంత అవ్వాలి? 5. అంటే ఎంత రాసుకోవచ్చు? 500. ఎందుకంటే దీంట్లో ఇది 70% అయితే అది 100, ఇది 70 అన్నట్టు. 70 వాల్యూ 350 అయితే ఈచ్ వన్ 5, అది ఇంటూ 5 అవుతే మనం ఇక్కడ 500, ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ 3 బాక్స్ యావరేజ్ ఎంత అంటే సో 250 ప్లస్ ఎంత అంటే 300 ప్లస్ ఎంత అంటే 500 బై ఎంత అంటే 3 తీసుకోవచ్చు. సో 800 అంటే 800 ప్లస్ ఎంత అంటే 1000, సో 50 ఎంతేనా. సో 800 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 1050. సో 250 350 ఇది 300 కాదు. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో 250 ప్లస్ ఎంత 350 ప్లస్ ఎంత 500 అలా తీసుకుంటే బై ఎంత అన్నట్టు 3 యావరేజ్. అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇక్కడ 250, సో 350 600 అంటే సో టోటల్ 1100 తీసుకుంటే బై ఎంత 3. మరి బై 3 చేస్తే 11 ఇక్కడ, సో 3 3 9, మళ్ళా నాకు ఎంత మిగిలింది 20. 20 అంటే మనకి ఎంత రాసుకోవచ్చు 3 6, మళ్ళీ ఇక్కడ ఎంత 18, మళ్ళీ 20 3 6 0.66 అనేది ఆన్సర్ అవుతుంది. సో 366.66 అనేది సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఆర్ఎస్ అగర్వాల్ లో ఉంటుంది ఇలాంటి క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ and their working hours are given below. Then find the average of working hours if worked by all together అన్నాడు. సో కింది పట్టికలో ఉద్యోగుల సంఖ్య, వారు పనిచేసే గంటలు ఇవ్వబడినది. మరి అయితే మొత్తం మీద వారందరూ పనిచేసే సగటు గంటల సంఖ్య ఎంత? మరి వారందరూ పనిచేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఇచ్చిండు. మరి గంటల సంఖ్య ఇక్కడ 7 మంది ఉద్యోగులు మరి 3 నుండి 5 గంటలు చేస్తారు. మరి 10 మంది ఉద్యోగులు 5 to 9, మరి 18 మంది ఉద్యోగులు 7 to 9, 57 మంది ఉద్యోగులు 9 to 11, 18 మంది ఉద్యోగులు 11 to 13, 8 మంది ఉద్యోగులు 13 to 15 అని తీసుకోవాలి. సో ఈ రకంగా తీసుకుంటే 7 మంది ఉద్యోగులు 3 to 5 మనకి వర్కింగ్ అవర్స్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ 7 ఇంటూ, సో ఇక్కడ మరి వర్కింగ్ అవర్స్ అంటే అందరినీ కలపాలి అంటే వీళ్ళందరిది టోటల్ తీసుకోవాలి అని అంటే మరి 7 ఎగ్జాక్ట్లీ ఎన్ని అవర్స్ చేశారు అనేది కావాలి అన్నప్పుడు మిడిల్ నెంబర్ తీసుకోవాలి. 3 to 4 అంటే 3 to 5 అంటే వాళ్ళు 4 అవర్స్ యావరేజ్ తీసుకోవాలి. అంటే 3 to 5 అంటే ఏం తీసుకుంటామంట, 3 నుండి 5 గంటలు చేస్తారంట. మరి ఎగ్జాక్ట్లీ కదా 7 ఉద్యోగులు ఎంత వర్క్ చేస్తారనేది కావాలి, ఎన్ని అవర్స్. సో మిడిల్ నెంబర్ అనేది వాళ్ళ వర్కింగ్ అవర్స్ అవుతుంది. అప్పుడు 7 into 4 ప్లస్ అలాగే 10 into ఎంత రాసుకోవచ్చు అన్నట్టు. సో 10 into 5 కి ఇక్కడ ఎంత 7 అన్నట్టు, ఇది 7. సో 5 to 7 అంటే ఎంత 6 తీసుకోవాలి. ప్లస్ అలాగే ఇంకోటి ఎంత అన్నట్టు 18 ఇంటూ ఎంత తీసుకోవచ్చు 9 to 7 అంటే 8 తీసుకోవచ్చు. అలాగే ప్లస్ 57 ఇక్కడ ఎంత 10 తీసుకోవచ్చు. 57 సో ఇక్కడ ఇంటూ ఎంత 10 తీసుకోవచ్చు. ప్లస్ అలాగే 18 ఇంటూ ఏం రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది, సో ఇక్కడ 7 ఇక్కడ 10 18 57, సో మళ్ళీ ఇక్కడ 14 8 అని తీసుకోవాలి, రైట్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది సో ఇక్కడ 7 10, సో ఇక్కడ 18 మళ్ళీ నెక్స్ట్ 57 ఇక్కడ ఐ థింక్ 14 రావాలనుకుంటున్నా.
సో ఇది 14 రావాలి. సో 14 ఇంటూ ఇక్కడ ఎంత అంటే 12 మేబీ అనుకుంటున్నాం, అందుకోసం ఇక్కడ ఆప్షన్ లో చేంజ్ ఉంటుంది. సరే ఉన్న వాల్యూస్ తీసుకుందాం. అప్పుడు 18 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 18 12 తీసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ ఇక్కడ సో 8 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే సో 13 అంటే 14 రాసుకోవచ్చు. మరి బై టోటల్ తీసుకోవాలి. టోటల్ చేసిన తర్వాత టోటల్ మెంబర్స్ తోటి డివైడ్ చేయండి. 7 4 28, 16 60. సో 860 అంటే ఇక్కడ 64 ప్లస్ ఇక్కడ 144. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 570. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మరి ఇక్కడ 18 12 1272. సో 1296. సో 12 8 96. 12 1 12 ప్లస్ అంటే 216. అలాగే 14 8 ఎంత తీసుకోవచ్చు అంటే 112 తీసుకోవచ్చు. మరి ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి టోటల్ వర్కింగ్ అవర్స్ తీసుకోవాలి. టోటల్ ఎంప్లాయీస్ తీసుకోవాలి. సో 17 మంది ప్లస్ ఇక్కడ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ 18 ఎంత 36 ప్లస్ ఇక్కడ ఎంత అంటే సో 46 ప్లస్ ఇక్కడ ఎంత అంటే సో 8 46 ప్లస్ ఇక్కడ 8 ఎంత రాసుకోవచ్చు సో 54 ప్లస్ ఇక్కడ 7 ఎంత అంటే 61 ప్లస్ 57 ప్లస్ సో 57 అంటే ఎంత రాసుకోవచ్చు 118 రాసుకోవచ్చు. మరి టోటల్ ఎంత అంటే 118. మరి ఇక్కడ వాల్యూ చేంజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 14 18 ఉండదు, 14 ఇక్కడ 14 ఉంటుంది. రైట్, సో అలా తీసుకుందాం. మరి 28 60 అంటే మనం మొత్తం యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ యాడ్ చేయాల్సి మనం తీసుకుంటే 112 ఉంది. ఇక్కడ 112 ప్లస్ ఇక్కడ 28 అంటే ఎంత సో 12 28 అంటే 140 అవుతుంది. 140 ప్లస్ ఇక్కడ 144 అంటే 2 ఇక్కడ 140 ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 144 అంటే ఎంత 284 రాసుకోవచ్చు. 284 ప్లస్ 60 ఎంత అంటే మనకి ఎంత రాసుకోవచ్చు అంటూ 344. ఇక్కడ 284 కదా, సో 284 ప్లస్ ఇక్కడ ఎంత అన్నట్టు 60 అంటే మనకి 20 ప్లస్ అవతల 40 అంటే 344. సో 344 ఇంకా బ్యాలెన్స్ ఏముంది 12 ఉంది. సో ఇక్కడ 344 ప్లస్ ఎంత అంటే 212 ఉంది. మరి అప్పుడు 300 200 500 ప్లస్ ఇక్కడ 550 ప్లస్ 6 అంటే 556 ప్లస్ 570 బై ఎంత అంటే 118. మరి అలాగే ఇక్కడ తీసుకుంటే 5 ఇక్కడ తీసుకుందాం. 500 ఎంత మనకి 1000. మరి 56 70 అంటే 1000 ఇక్కడ 1126 అవుతుంది. ఎంత 1126 ఇక్కడ 118. సో 1126 ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 118 రాసుకోవచ్చు. ఇది స్టోరీ అన్నట్టు అర్థమవుతుందా? అప్పుడు మనం తీసుకుంటే 56 ప్లస్ ఇక్కడ 126 కాబట్టి 1126. 118 నేను 10 జ తీసుకోరాదు, 1 జ తీసుకోరాదు కాబట్టి నేను 9 జ తీసుకుంటున్నా. మరి 118 కి ఇంటూ 9 తీసుకుంటే 9 8 జ 72. అలాగే 9 1 జ 9 ప్లస్ 7 60. అలాగే మళ్ళా 9 ఇక్కడ 1 జ 9 ప్లస్ 1 ఎంత అంటే 10 వస్తుంది. 1062 వస్తుంది అంటే 9 తోని కట్ అయింది. మరి 1062 అంటే అక్కడ 1126 ఉంది అంటే 38 ప్లస్ 26. 38 ప్లస్ 26 ఎంత అంటే మనకి ఇక్కడ 64 వస్తుంది. 64 అంటే పాయింట్ పెట్టుకుంటే అది 640 అవుతుంది. మరి 118 కి ఇంటూ 6 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైతుంది అని అంటే ఇంటూ 6 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 6 తీసుకుంటే ఏమైతుంది 600 18 మనం ఏం రాసుకోవచ్చు 108 అంటే 708 అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటూ 5 తీసుకోండి అంటే 5 అంటే అప్రాక్సిమేట్లీ ఏం రాసుకోవచ్చు అంటే 9.5 అనేది యావరేజ్ అవుతుంది. సో 9.5 యావరేజ్ అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్. సో 9.5 ఉంది కాబట్టి ఆప్షన్ 5 తీసుకోవచ్చు, ఆప్షన్ 1 తీసుకోవచ్చు. ఇదంతా తీసుకోవచ్చు అంటే మేబీ 18 రైటే ఉంటుంది, బట్ ఆర్ఎస్ఎల్ వాళ్ళు 14 ఏదో సంథింగ్ ఉంటుంది. అప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. బట్ మనకు ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఆన్సర్ 9.5 వస్తుంది. సో 9.5 అనేది ఆప్షన్ లో ఇచ్చింది ఇక్కడ, సో ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 1 రైట్.